సైడ్కి వెళ్ళిపోవాలి. దయచేసి అర్థం చేసుకోవాలి. పోలీసు వారి ఎరగని విధంగా చూస్తున్న కృష్ణమ్మ కూడా అవాక్కై అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా ఇప్పటి వరకు చూడని విధంగా సరికొత్తగా ఈ కృష్ణా పుష్కరాలు ఆఖరి రోజున ఇంత వైభవాన్ని మనం చూస్తున్నాము. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగినటువంటి కృష్ణా పుష్కరాలు ప్రతిరోజు ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ రోజు ఎలా ఉంటుందా అనుకున్న వాళ్ళకి ఇది నిజంగానే కన్నుల పండుగ. అమోఘం, అద్భుతం, అనితర సాధ్యం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన నుంచి ఈ మెరుపు ఆలోచనలు వచ్చే యావత్ ఆంధ్ర జగతి పరిపుష్టంగా ఉండాలని, అన్ని విధాలుగా సౌభాగ్యవంతంగా ఉండాలని కృష్ణమ్మ దీవెనతో, కనకదుర్గమ్మ దీవెనతోటి వెలుగు చుక్కలు పెట్టి 1000 పగళ్లను ఒక రాత్రిలో పండించేటువంటి వైనంగా ఆకాశం నుంచి తారలన్నీ రాలిపడుతున్నటువంటి వేళ నేల నుంచి సంధిస్తున్నటువంటి ఆ తారాజువులు ఒక్కొక్కటి ఒక్కొక్క మెరుపు వేగంతో నింగికి ఎగసి అనేక వృత్తాలుగా ఆకారాలుగా శోభాయమానంగా సుందరంగా మనోజ్ఞంగా మధురంగా మంజులంగా ద్విగుణీకృతమైనటువంటి ఆనంద శోభని అందిస్తున్నటువంటి ఈ శుభవేళ అనితర సాధ్యం, మరెవరికీ సాధ్యం కానిటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన యావత్ ఆంధ్ర జగతి కోసం, ఆంధ్ర ప్రజల యొక్క ప్రజానీకం యొక్క సకల వర్గ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వర్యులు కలగన్నటువంటి రీతిలోనే ఈ అద్భుతమైనటువంటి ఫైర్ వర్క్ స్పెషల్ ఎఫెక్ట్ శ్రీ బోయపాటి శ్రీను గారి నేతృత్వంలో వారి యంత్రాంగమంతా కూడా తరలివచ్చి మనోహరమైనటువంటి ఈ దృశ్య రూపాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కరించాయి. 12 రోజుల పాటు అమోఘంగా అద్వితీయంగా ఈ వేదిక నుంచి ఆరతి మహోత్సవాన్ని చూశాం ప్రతినిత్యం కూడా. కానీ ఇలాంటి కన్నుల పండుగని మనం చూడలేదు. ఇవాళ ప్రత్యేకంగా ఒక గ్రాండ్ ఫినాలే ముగింపు అన్నది ఇంత అందంగా పలకవచ్చు, ఇంత అద్వితీయంగా పలకవచ్చు, ఇంత అమోఘంగా పలకవచ్చు, ఇంత గొప్పగా ఇంత మధుర మనోజ్ఞ ముంజలంగా పలకవచ్చు అన్న దానికి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. కళ్ళారా తిలకించండి, మనసారా ఆస్వాదించండి ఈ మనోజ్ఞమైనటువంటి కళారూపం. ఒకదాని నుంచి ఒక్కొక్కటి అదుగో అద్భుతంగా సాగుతున్నటువంటి ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి కళ్ళు విప్పార్చి చూస్తూ ఉన్నాం ప్రేక్షకులంతా కూడాను. వేల మంది ప్రజానీకం రెప్పవేయటం మరిచిపోయి సుందరమైనటువంటి ఈ రూపాన్ని అలాగే మెడ పైకెత్తి తల పైకెత్తి చూస్తూ అలాగే ఉండిపోయాం. ఇది ఎవరికైనా సాధ్యమా? ఎంతటి గొప్ప అదృష్టం ఉండాలి ఇలాంటి మనోహరమైనటువంటి రూపాన్ని కళ్ళారా తిలగించడానికి. మనం మామూలుగా ఏ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లోనూ ఉత్సవాల్లోనూ ఇలాంటివి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణల్ని టీవీల్లో చూసి ముచ్చటపడుతూ ఉంటాం. అయితే మన పెద్దలు, మన రాష్ట్రాధినేత మన ఆంధ్రప్రదేశ్కి మన కృష్ణమ్మ నది ఒడ్డుకు తీసుకువచ్చారు. అపరూపమైనటువంటి ఆ కాంతల శోభ, అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ శోభని మనసారా ఆస్వాదిద్దాం. మైమరిచిపోయి మెరుపులు వీచుతున్నట్టుగా అనుభూతినిస్తోంది. ఆ తల్లి యొక్క దీవెన నిండుగా వర్షిస్తుందా అన్నట్టుగా, కనకదుర్గమ్మ తల్లి నిండు దీవెన మన పైన వర్షిస్తుందా అన్నట్టుగా ఆకాశం నుంచి ఆ మెరుపు తీరులు అన్ని కూడా మన మీదకే వస్తూ ఉన్నాయి. అద్వితీయమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ ఉన్నాయి. మునుగన్నడు చూడనటువంటి ఆ సౌందర్య శోభని చూసి మనసు పులకితమవుతోంది. పులకించిన మనసు హృదయ విందారుగా ఉండేటువంటి ఈ కార్యక్రమంతో అచ్చరు పొందేటువంటి స్థాయిలో సాగుతుంది. ఆహా ఆహా అద్భుతం, అమోఘం అమోఘం. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు, మిన్నుముట్టేటువంటి కరతాళ ధ్వనులు, మీ ఆనందాతిరేకం కూడా మీరు కూడా మీ చప్పట్ల ద్వారా, మీ ఈలల ద్వారా తెలియజేయండి సోదరులారా, సోదరీమణులారా.
ఆహా ఎంత సుందరంగా ఉంది. ఆకాశం మొత్తం వర్షిస్తున్నటువంటి చిత్రాల మీదుగా అపరూపమైనటువంటి శోభ, లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆనందం కూడా ఇక్కడ ఇలా వెల్లివిరుస్తుందా, ఒక ధారాపాతంగా కురుస్తుందా అన్నటువంటి అద్భుతమైనటువంటి నాదంతో పాటు అపరూపమైనటువంటి మెరుపులు, మన కళ్ళ నిండా మెరుపులే, ఒంటి నిండా మెరుపులే. ఆరతి మహోత్సవాన్ని చూసి తన్మయత్వంతో తాదాత్మ్యంతో నిండా మునిగినటువంటి మనసుని మైమరిపింపచేస్తూ ఉన్నారు పెద్దలు. ఆహా ఆహా అద్భుతం, అనితర సాధ్యం. ఎంత సుందరమైనటువంటి కార్యక్రమం ఇది, ఎంతటి అదృష్టం మనది, ఎన్ని జన్మల పుణ్యం మనది, ఎన్ని జన్మల భాగ్యం మనది. ఎన్నాళ్ళలోనో పుణ్యం చేస్తే కళ్ళారా ఇటువంటి అపరూపమైనటువంటి అందాలు చూసేటువంటి అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించారంటారే, ఎంతటి పుణ్యఫలమో కదా. అమ్మ తన చల్లని చూపులతోటి, తన కరుణతోటి కరుణాంతరంగా అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లి నిండైనటువంటి దీవెన మన పైన వర్షిస్తూ ఉంది ఒక ధారగా. ఆహా 12 రోజుల పాటు దాదాపు 1.5 మందికి పైగా ఈ ఘట్టాలలో విశేషమైనటువంటి పుణ్యస్నానాలు ఆచరించి 2 కోట్లకు పైబడి కూడాను ప్రేక్షక జనం, భక్త జన కోటి విశేషంగా విచ్చేసి కృష్ణానదిలో పుణ్యస్నానాలు